మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనగది 15/12/2024 తేదీ సెకండ్పల్లి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు నమోదైందండి. క్రైమ్ నెంబర్ 176/24 కింద. ఈ కేసులో ముద్దైనటువంటి రావి రాంబాబును ఈరోజు దిండి చెక్ పోస్ట్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకి అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో వివరాలు ఏంటంటే, ఇతను పెదనాన్న రావిన వెంకట నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు. అతనికి భార్య చనిపోయింది, పిల్లలు లేరు. రెండో భార్యను చేసుకొని ఉన్నాడు. ఆవిడకి కూడా పిల్లలు లేరు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఇతన్ని పిల్లలు లేకపోవడం వల్ల దగ్గర తీసి పెంచుకోవడం జరిగింది. ఇతని తండ్రి కూడా చనిపోయాడు. అయితే ఈ మధ్య ఏంటంటే ఆస్తి తగాదా ఒకటి ఉంది. ఆస్తి అంతా కూడా ఉమ్మడి ఆస్తిగా ఉంది, ఆస్తి పంచుకోలేదు. ఇతను ఏంటంటే గత చాలాసార్లు నా ఆస్తి నాకు ఇమ్మని చెప్పేసి వాళ్ళ పెదనాన్ని చిన్నాన్ని వెళ్ళి అడగడం జరుగుతుంది. దాని మీద గతంలో కూడా 2-3 సార్లు ఈ దీంట్లో ముద్దైన రావి రాంబాబు తన చిన్నాన్ని కొట్టడం జరిగింది. దాని మీద ఊళ్ళో కూడా పంచాయతీ కూడా జరిగింది. మన ఆల్ ఆఫ్ సడన్గా మన అర్ధరాత్రి 2 గంటలకి, అనగా 14వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకి ఇతను వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొడితే దీంట్లో మృతుడైనటువంటి రావి నరసింహారావు డోర్ తీయడం జరిగింది. డోర్ తీసిన తర్వాత తన ఆస్తి తనకి ఇమ్మని చెప్పి వాటలు పంచమని చెప్పేసి అడగడం జరిగింది. దాని మీద ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఇతను సడన్ ప్రొవొకేషన్లో అతన్ని కొట్టడం, అక్కడున్న స్టూల్తో కొట్టడం జరిగింది. తర్వాత విచక్షణరహితంగా చేతితో కూడా కొట్టడం జరిగింది. ఆ దెబ్బలకి తాళలేక అతను వైసిరి ఎక్కువ ఇచ్చి అతను స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగినంతసేపు కూడా అక్కడ వాళ్ళ రెండో భార్య నుండి మధుబాల చూసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఎందుకంటే ఆవిడని కూడా చంపేస్తాడని భయంతో ఆవిడ పారిపోవడం జరిగింది. తర్వాత ముద్దాయి కూడా సీన్ నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మధుబాలండి, ఆయన ఏమన్నా భర్త అండి, రావి వెంకట నరసింహారావు గారు. రాత్రి వచ్చాడండి, నాన్న తలుపు తీయమన్నాడండి, తలుపు తీసాడండి ఈయన. తర్వాత వచ్చి అయ్యో అక్కడ దింపు తీయలేదు, ఇక్కడ దింపు తీయలేదు అని మాట్లాడినాడండి. వాళ్ళు ఎవరో రమ్మన్నారా, రప్పించలేదని ఆయన్ని కొట్టడానికి వెళ్ళాడండి. తర్వాత నేనేమో బయట నుంచి ఎవరన్నా పిలుచుకొద్దామని వెళ్ళానండి. పిలుచుకొద్దామని వెళ్ళేటప్పటికి కొట్టేస్తున్నాడండి. అమ్మాయి బాబాయ్ అన్నాడండి. కొంచెం లెక్క వెళ్ళేటప్పటికేనండి నా కోసం 2 సార్లు తిరిగాడండి. ఆడ కొట్టినాడండి. రాంబాబు అని చెప్పు. రాంబాబు అండి. కొడదామంటే అత్తమానం 18 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. కొడతాడు 18 ఆస్తుల గురించి అండి. అక్కడికి నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తానన్నాడండి ఆయన. అంటే నీకు అక్కర్లో వద్దు, నాది నాకు కేటాయించంటే వాళ్ళ ఇల్లు ఎక్కింతాను చేయించాను అన్నాడండి. వాళ్ళ అమ్మకి కూడా పెన్షన్కి అయ్యి తిరిగి వాళ్ళు చేసాడండి ఆయన. అప్పుడు 5,000 ఎట్టరమ్మన్నారండి. మళ్ళీ పట్టుకెళ్ళిన దాకా ఉండి కొత్త కార్డులు రాస్తున్నారండి. ఈ లోపల కార్డులు అవ్వలేదు, అవ్వలేదని కొడతానికి వచ్చాడండి. తర్వాత ఏమో ఆ దింపులకి వెళ్ళలేదు, ఈ దింపులకి వెళ్ళలేదని కొట్టేసేవాడు. మా దింపు కూడా తీయించుకొని ఇచ్చేవాడు కాదండి. ఒక 4-5 సంవత్సరాల కింద దింపోళ్ళు అయ్యి తరివేసేవాడు. వాళ్ళు బాధ పెట్టండి. 18 సంవత్సరాలు నన్ను ఎన్నిపోసలో నరం చిట్లు పోయిందని కొట్టేసాడండి, పీకూరు తీసేసి. తర్వాత ఏమో చేతి మీద అయ్యి కొట్టేసాడండి. టైం ఏమో 8-9 అవుతుంది. మళ్ళీ భోజనం చేసి పడుకున్నాను. అంత సర్దుమనిపోయాక అంత ఇక్కడ అంతా సర్దుమనిపోయాకండి. ఎవరు లేకుండా చూసేస్తాడు అనమాట అండి. 5 దింపులు తీయలేదు, ఈ దింపులు తీయలేదనండి. ఈయన ఏమో డబ్బు చేసి 3 నెలలు 4 నెలలు అయిందండి. వెళ్తలేదండి. భూముల గురించి ఓటాలు వేయమని అవి వేయమని రకరకాలుగా బాధ పెట్టేవాడండి. నైటే వస్తాడండి, పగలు రాడండి.